హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఫ్లేవర్స్ అండ్ కలర్స్. ఈజీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో మీరే చూడండి ఫ్రెండ్స్. కుక్కర్ తీసుకొని అందులో చికెన్ వేసి కొంచెం సరిపడా పసుపు సాల్ట్ వేసుకొని కలిపి కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేలోపు మన మసాలా రెడీ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఒక టమాటా ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, చెక్క మొగ్గ వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చికెన్ ఎలా ఉడికిందో ఒకసారి చెక్ చేశాను. బాగా ఉడికిపోయింది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 2 కరివేపాకు రెమ్మలు వేశాను. కరివేపాకు వేగిపోయింది. అందులో రెడీ చేసి పెట్టిన పేస్ట్ ని వేసుకున్నాను. పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా పేస్ట్ లో ఉండే వాటర్ అంతా పోయేలా మంచిగా వేయించుకోవాలి. వేగిపోయింది. ఇప్పుడు చికెన్ ని వేసుకోవాలి. చికెన్ కి పేస్ట్ బాగా ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి. బాగా కలిపి ఇప్పుడు సరిపడా కారం వేసుకొని మళ్ళీ చికెన్ ని మొత్తం కారం పట్టేలా కలుపుతూనే ఉండాలి. స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని చికెన్ ని బాగా కలుపుతూనే ఉండాలి. సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ వేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. చికెన్ మంచిగా డ్రై రోస్ట్ అయ్యేలా కలుపుతూనే ఉండాలి. చికెన్ ఫ్రై కాబట్టి చికెన్ మంచిగా డ్రై అయ్యేలా కలుపుతూనే ఉండాలి. చికెన్ పర్ఫెక్ట్ గా డ్రై అయిపోయింది. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాము. చికెన్ మసాలా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాము. చికెన్ ఫ్రై మంచిగా రెడీ అయిపోయింది. లాస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకేముంది, ప్లేట్ లోకి తీసుకొని ఆనియన్ ముక్కతో సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే. మన బ్యాచిలర్ తమ్ముళ్ళు మీకోసమే ఎలా చేయాలో చూపించాను. మీరు ఇంకా ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రై ఎలా చేయాలో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్, మరీ ఉంటానండి.